మన హౌసింగ్ బోర్డు వెంకన్న ఆలయానికి 7 వారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలంగా మన పశ్చిమ గోదావరి జిల్లాలో విరాజిల్లుతూ ఉన్నది. భక్తులు ఎంతోమంది తమ కోరికలు నెరవేరాయి అని చెప్పారు. మరి ఎంతోమంది మాకు ఉద్యోగం వచ్చిందండి, మొదటి ఉద్యోగం జీతంలో వచ్చినటువంటి మేము ఇంత భాగాన్ని మేము స్వామివారికి ఇచ్చుకుందామని చెప్పి హైదరాబాద్ నుండి అక్కడి నుండి కూడా వచ్చి ఇక్కడ స్వామివారికి సమర్పణ చేసుకుంటూ ఉన్నారు. మొన్న చూసుకుంటే కార్తీక మాసం వనభోజనాల్లో బెంగుళూరు నుంచి ప్రత్యేకంగా ఆ అమ్మాయి వచ్చి స్వామివారికి ఈ రూ. 8,000 తమకు వచ్చిన జీతంలో ముందుగా మొట్టమొదటి జీతంలో వచ్చినటువంటి రూ. 8,000 స్వామివారికి ఇవ్వాలని బెంగుళూరు నుంచి మరి వచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే సంతానం కోసం చేసినటువంటి వారు మాకు పిల్లలు కలిగారండి, స్వామివారి సేవ చేసుకున్నామని చెప్పి వారు వచ్చి చెప్పడం. ఉద్యోగం కోసం స్వామివారిని ఏం చేయాలి అని చెప్పి మమ్మల్ని అడిగితే స్వామివారికి ఆవు నెయ్యి చాలా ఇష్టం, ఆవు నెయ్యితో దీపారాధన కార్యక్రమం చాలా మంచిది కాబట్టి హారతిలో నక్షత్ర హారతిలోను స్వామివారికి నిత్యం ఇచ్చేటువంటి దీపహారతిలో వినియోగం చేస్తామంటే చాలామంది ఆవు నెయ్యిని కూడా సమర్పణ చేసి తాము ప్రమోషన్లు పొంది ఎంతో ఉన్నత స్థితిలో ఉండేటువంటి వారు కూడా ఉన్నారు. ఉద్యోగం వచ్చినా మర్చిపోకుండా ఇప్పటికీ తాము ఆలయానికి విచ్చేసినప్పుడు ఆవు నెయ్యిని సమర్పించేసేటువంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి తమ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక తగ్గట్టుగా మనం వెంకటేశ్వర స్వామి వారికి మనం తేనె చాలా విష్ణుమూర్తికి చాలా ఇష్టం, అభిషేకంలో తేనెను సమర్పణ చేయొచ్చు. గోవులంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం, సకల దేవతా స్వరూపిణి గోస్వరూపిణి, గోసేవ చేసుకోవచ్చు. ఈ ఆలయంలో భక్తులు ఏ విధంగా అయితే స్వామివారిని సేవించుకోవచ్చో అన్ని రకాలుగా అన్ని రకాల మార్గాలు ఉన్నాయి కాబట్టి మీకు ఏ కోరిక అయితే ఉందో అది స్వామివారికి విన్నవించుకోండి. ఏమైనా సలహాలు సూచనలు స్వామివారిని సేవించుకునేటువంటి సందర్భంలో సందేహాలు వచ్చినట్లయితే ఆలయ అర్చకులుగా మమ్మల్ని సంప్రదించండి, లేదా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి అంటే కమిటీ వారిని సంప్రదించండి. ప్రతి ఒక్కరూ కూడా మన దగ్గరలో ఉండేటువంటి హౌసింగ్ బోర్డు వెంకన్న ఆలయంలో అందరూ కూడా సేవించుకోండి. ఇక్కడ ఉండేటువంటి విగ్రహములు అన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల నుంచి అక్కడ శిల్పకళాశాలలో చక్కగా సుందరీకరణగా చేసినటువంటి విగ్రహాలు మనకు వచ్చాయి. ఎంతో భగవత్ వైఖానస ఆగమ శాస్త్రోక్త మార్గంగా ఇక్కడ ప్రతిష్ఠ చేసి అప్పటి నుంచి కూడా 12 సంవత్సరాలు ఉత్సవాలు వైభవాలు శ్రీనివాస అద్భుత మహాశాంతి యాగం చేసి ఆ శక్తిని అంతటినీ కూడా మన స్వామివారికి దారపోసినటువంటి మహా పవిత్రమైనటువంటి ఈ యొక్క పుణ్యస్థలంలో హౌసింగ్ బోర్డు వెంకన్న ఆలయంలో 7 వారాలు చేసి అందరూ కూడా దర్శించి సకల శుభాలు కూడా పొందాలి అని చెప్పి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ.